స్టోర్ చేసుకుంటే మనం ఎమర్జెన్సీ టైంలో ఇమీడియట్గా యూజ్ చేయడానికి వస్తుంది. జనగామ జిల్లా వడ్లకోట గ్రామంలోని ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టనున్న 50 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ నిధులతోటి 40 లక్షల వ్యాయామంతో సీసీ రోడ్లు, 10 లక్షలతోటి మహిళా సమైక్య భవనం నిర్మించనున్నారు. గ్రామంలోని మద్యపాన నిషేధం, ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య పెరగడం, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి చర్యలు ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే ప్రశంసించారు. ఇక్కడ రావడం జరిగింది. గ్రామంకి సంబంధించిన అధ్యక్షులు, 125 గ్రూపులు, 3 గ్రామైక్య సంఘాలు ఉండడం, చాలా బ్రహ్మాండంగా మహిళలు వాటిని గ్రూపులను నడిపించడం, తద్వారా ఆర్థిక లబ్ధి పొందడం, కుటుంబాలను బాగు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం వాళ్ళకు వచ్చిన ఐకేపీ సెంటర్లో కూడా దరిదాపుగా 80 లారీలు, పోయినసారి 35-40 ఉంటే ఈసారి 80 లారీల దాకా వాళ్ళకు వడ్ల సేకరణ, వరి సేకరణ జరగడం, తద్వారా కూడా మంచిగా వాళ్ళకు ఉపయోగం జరగడం. అంటే ఈ ప్రాంతంలో, ఈ మండలంలోనే హయ్యెస్ట్ ధాన్య సేకరణ ఇక్కడే జరగడం అనేది చాలా సంతోషకం. అట్లానే ఇవాళనే కొన్ని గ్రామంలో ఉండే ఇతర రోడ్లను కూడా మనం పోసుకోవడం కోసం అని చెప్పేసి అక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవడం జరిగింది. నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న గ్రామస్తులందరితో మాట్లాడితే 2 మంచి విషయాలు చెప్పినారు. సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి గారు, ఉప సర్పంచ్ గారు, మిగతా సభ్యులందరూ పార్టీలకు అతీతంగా అందరు కలిసి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా చేయాలనుకొని గ్రామంలో ఉండే 9 బెల్ట్ షాపులు ఉంటే ఆ బెల్ట్ షాపులన్నింటినీ కూడా వాళ్ళు ముయించుకోవడం. ప్రస్తుతం ఎక్కడో అక్కడో ఇక్కడో ఏదన్నా సాటుగా చేస్తే తప్ప 9 ఒకటి కూడా